దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట అందరూ కూడా వందనాలండి. బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేస్తూ ముందుకు వెళదాం. మరి చెప్పబడినటువంటి ప్రార్థన అవసరతలు మీరు విన్నారు. మరి వారి నిమిత్తం కూడా మీరు ప్రార్థనలో జ్ఞాపం చేసుకోవాలని కోరుతూ ఉన్నాం. అలాగనే మరి దూర ప్రాంతంలో ఈ వారం మరి ఆంధ్ర వెళ్ళినప్పుడు శ్యామ్ దగ్గరికి వెళ్ళాను. మరి శ్యామ్ పరిస్థితి అయితే అసలు ఏం బాగాలేదు. మరి మనిషి అయితే చాలా మరి శరీరం అంతా వాసిపోయినట్టుగా లావుగా అయిపోయాడు. చేతులు కాళ్ళన్నీ కూడా ఉబ్బిపోయాయి. మరి తన శరీరంలో మరి కిడ్నీ ఇన్ఫెక్షన్ వలన చాలా బలహీనంగా ఉన్నాడు. నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడు. మరి అతని నిమిత్తం కూడా మీరందరూ కూడా ప్రార్థన చేయమని కోరి ఉన్నాడు కనుక దయచేసి మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపం చేసుకునండి. అలాగనే మరి శివరాణి వాళ్ళ అమ్మమ్మ గారు కూడా ఆంధ్ర వెళ్ళి తప్పిపోయారట. మరి ఆమె నిమిత్తం కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమపూర్వకంగా కోరుతూ ఉన్నాం. అలాగే సాక్ష్యం చెప్పినటువంటి మరి సంతోషమ్మ, ఆమె నిమిత్తం కూడా మీరు ప్రార్థన చేయండి. ఆమె చేయి చాలా దినాలుగా మరి విరిగిపోయినప్పటి నుండి ఇంచుమించుగా ఒక 3-4 నెలలు అవుతుంది అనుకుంటా, బాధపడుతూనే ఉంది. మరి ఎప్పుడు అడిగినా సరే చెయ్యి విపరీతంగా సలుపుతుందంటుంది. మరి ఆ యొక్క మెడిసిన్స్ కూడా చక్కగా పనిచేయలాగున మీరు ఆమె నిమిత్తం కూడా ప్రార్థనలో జ్ఞాపం చేసుకోనండి. ఇంకా మరి తల్లిగారు కూడా చెప్పి ఉన్నారు, ఆమె నిమిత్తం కూడా మీ ప్రార్థనలో జ్ఞాపం చేసుకోనండి. మరి సంఘంలో అనేక మంది ఇంకా బలహీనులు, రోగులు, ప్రార్థన అవసరాలతో కోరిన వారు చాలామంది ఉన్నారు. వారు చెప్పకపోయినప్పటికీ సంఘం అందరి నిమిత్తం కూడా మీరు మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమపరంగా కోరుతున్నాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. మరి ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి చివరి నుంచి 3వ పుస్తకమైనటువంటి యోహాను రాసిన 3వ పత్రికను మనం ఆలోచిద్దాం. దీని తర్వాత యూదా రాసిన పత్రిక ఉంటుంది, ఆ తర్వాత కేక్ కటింగ్ ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ క్రొత్త నిబంధన, పాత నిబంధన ప్రారంభం ఉంటుంది. అంటే బైబిల్ను మొదటి నుంచి ప్రారంభించుకుందాం. ప్రేమిన వారలారా, సాధ్యమైనంత వరకు కూడా పాత నిబంధన ఆలోచించేటప్పుడు చాలా లొకేషన్స్ కానివ్వండి, ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా కావాలి. సాధ్యమైనంత వరకు నేను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. అలాగే మరి ఈ సమయంలో మనమందరం కూడా ఈ పత్రికను మనం ఆలోచిద్దాం. ఈ పత్రిక క్రీస్తు శకం 90వ సంవత్సరంలో రాయబడింది. ఎప్పుడు రాయబడింది? ఈ పత్రిక క్రీస్తు శకం 90వ సంవత్సరంలో రాయబడింది. ఎవరికి రాశారు అంటే అపోస్తలుడైనటువంటి యోహాను గారు గాయికి రాస్తున్నటువంటి పత్రిక. ఏంటిది? గాయి అంటే ఒరియాలో ఆవు అని కాదు. ఇక్కడ గాయి అనేటువంటి వ్యక్తి ఒక మనిషి, ఓకేనా? ఈ గాయి అనేటువంటి వ్యక్తికి సింపుల్గా చెప్పాలంటే గాయస్, అందులో ఇంగ్లీష్లో అయితే గాయస్ అంటారు. అతనికి రాస్తున్నటువంటి పత్రిక ఇది. ఎందుకు రాస్తున్నాడంటే 3 వ్యక్తులను ఉద్దేశించి రాస్తున్నాడు. ఎంతమందిని? 3 వ్యక్తులను ఉద్దేశించి రాస్తున్నాడు. సంఘానికి రాస్తున్నాడు. గాయస్ అనేటువంటి వ్యక్తి సంఘంలో పెద్ద, మాటలో చెప్పాలంటే సంఘపు పెద్దే ఉన్నాడు. ఆ సంఘపు పెద్ద అయినటువంటి గాయస్ సంఘంలో ఉన్నటువంటి సమస్యలను యోహాను గారు తీరిస్తే బాగుంటుంది అని అనుకున్నాడు. యోహాను గారి ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని అనుకున్నాడు. కానీ యోహాను ఎక్కడున్నారు? పద్మాసు దీపంలో ఉన్నారు. ఎలా ఉన్నారు? అరెస్ట్ చేయబడి జైల్లో శిక్షను అనుభవిస్తున్నారు. ఏంటి శిక్ష అంటే చేయని నేరానికి శిక్ష, సువార్తను ప్రకటించినందుకు శిక్ష, క్రీస్తును నమ్ముకోండి అని చెప్పినందుకు శిక్ష. అలాంటి దానిలో ఆయన శిక్షను అనుభవిస్తూ నేను వచ్చి మీతో మాట్లాడి మీ సమస్యలన్నిటినీ కూడా పరిష్కరించాలని అనుకుంటున్నాను, అలాగే ఆశపడుతున్నాను. కానీ నాకున్న పరిస్థితిని బట్టి, నాకున్న స్థితిని బట్టి నేనేం చేయలేను, నేను రాలేకపోతున్నాను. కానీ నిరీక్షణ అయితే ఉంది. ఎప్పటికైనా మీ దగ్గరకు వస్తాను అనేటువంటి నిరీక్షణతో మాత్రం నేనేం చేస్తున్నాను, ఎదురు చూస్తున్నాను. నా నిరీక్షణ సఫలమైనట్లుగా మీరు ప్రార్థన చేయండి అని చెబుతూ గాయి అనేటువంటి సహోదరునికి అపోస్తలుడైనటువంటి యోహాను గారు ఈ పత్రికను రాస్తూ ఆయన 3 ప్రాముఖ్యమైనటువంటి సంగతులను, 3 వ్యక్తులను గూర్చి సంఘానికి హెచ్చరిస్తూ రాస్తున్నాడు. ఈ విషయాలే ఈరోజు మనం ఈ 3వ పత్రికలో ఆలోచించబోతున్నాం. చాలా చిన్న పత్రిక, 2వ పత్రిక లాగే ఈ 3వ పత్రిక కూడా చాలా చిన్న పత్రిక కనుక మరి సాధ్యమైనంత వరకు త్వరగానే ముగిస్తాను. నేను జాగ్రత్తగా వినండి, ఓకేనా?
చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇందులో రాయబడ్డాయి. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు, ప్రియుడైన గాయనుకు శుభమని చెప్పి వ్రాయినది. గాయి ఎలాంటి వాడట? సత్యమును బట్టి ప్రేమించేటువంటి వ్యక్తి. దేనిని బట్టి ప్రేమించే వ్యక్తి చెప్పాలి? వాక్యమును బట్టి ప్రేమించేటువంటి వ్యక్తి. అంటే వాక్యమును బట్టి ప్రేమించే వ్యక్తి అంటే వాక్యాన్ని బట్టి ప్రేమించిన వారు కూడా ఉన్నారు, అలాగే వాక్యం లేకుండా ప్రేమించేవారు కూడా ఉంటారు. మరలా చెప్తున్నాను, ఇతడు సత్యమును బట్టి ప్రేమించే వ్యక్తి అయితే అసత్యమును బట్టి కూడా ప్రేమించేటువంటి వ్యక్తులు ఉంటారు. అంటే వాక్యము దానిని బట్టి లోక సంబంధమైనటువంటి ప్రేమలు చూపించేవారు కూడా ఉంటారు. కానీ ఇతడు ఎలాంటి వాడంటే వాక్యాన్ని బట్టి, వాక్యాన్ని అనుసరించి ప్రేమిస్తున్నటువంటి వ్యక్తిగా మనము గాయను చూస్తాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇతడు చెబుతున్నటువంటి మాటను చూడని ప్రేమిన వాళ్ళ 2వ వచనము, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో నువ్వు ఎలా ఉండాలట? నీ ఆత్మ వర్ధిల్లడము అంటే నీవు ఆధ్యాత్మికముగా ఎదుగుచున్న ప్రకారముగా అన్ని విషయాల్లో నువ్వు ఏం చేయాలి? వర్ధిల్లాలి. అంటే మనిషి ఎదుగుదలలో ఎన్ని రకాల ఎదుగుదలలు ఉంటాయి చెప్పండి ఒకసారి. ఒకటి ఆధ్యాత్మిక ఎదుగుదల, దాన్ని స్పిరిచువల్ డెవలప్మెంట్ అంటాం. రెండోది ఏంటి? శారీరక ఎదుగుదల, మానసికంగా ఎదగడము. అలాగనే లోక సంబంధంగా మనం ఆలోచించామనుకోండి, ఆర్థికంగా ఎదగడము. మీకు అర్థమవుతుందా? వీటన్నిటిలో ప్రాముఖ్యమైనది ఏమైనా ఉంది అంటే ఆత్మీయంగా ఎదగడం అనేది చాలా చాలా అవసరం. ఈ ఆత్మీయ ఎదుగుదల అనేది ఎలా వస్తుంది? ఈ ఆత్మీయ ఎదుగుదల అనేది ఎలా జరుగుద్ది అంటే నార్మల్గా రోజు చర్చకు వచ్చేసి వెళ్ళిపోతే రాదండి ఇది. రోజు ప్రార్థనకు వచ్చి వెళ్ళిపోతే సరిపోదు ఇది. ఆధ్యాత్మిక ఎదుగుదల కావాలి అంటే సత్యమును బట్టి నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇతడు దేనిని బట్టి నడుచుకున్నాడు? ఆ సత్యమును బట్టి దేనిని చూపిస్తున్నాడు? ప్రేమను చూపిస్తున్నాడు. ఎలాంటి ప్రేమ చూపిస్తున్నాడు? సత్య సంబంధమైనటువంటి ప్రేమ. బయటికి ప్రేమను ఒలకపోసి బయటికి పైపైన ప్రేమను చూపించి లోపల లోపల క్రూరమైనటువంటి ద్వేషముతో నిండిపోయిన వారు కూడా ఉన్న దినాలు ఇవి. అలాంటి ప్రేమను దేవుడు అంగీకరించడు. అలాంటి ప్రేమను దేవుడు యాక్సెప్ట్ చేయడు. మరి దేనిని యాక్సెప్ట్ చేస్తాడు అంటే సత్య సంబంధమైనటువంటి ప్రేమను నువ్వు చూపించినప్పుడు ఆత్మ సంబంధంగా నువ్వు ఎదుగుతావు. దేవునికి స్తోత్రం కలుగునగాక. సత్య సంబంధంగా నువ్వు ఎదగాలి. అప్పుడు ఆత్మ సంబంధంగా నువ్వు ప్రేమను చూపించేవాడు అవుతావు. లేదా ఆత్మ సంబంధంగా ప్రేమను చూపించినప్పుడు సత్య సంబంధంగా ఎదిగేవాడు అవుతావు. అలాగనే పౌలు కోరుకుంటున్నాడు, అన్ని విషయములలో కూడా నువ్వేం చేయాలి? ఎదగాలి. అన్ని విషయాలను నువ్వు అభివృద్ధి చెందాలి. ఒక దైవ సేవకుడు ఉన్నాడు అనుకోండి, ఆ దైవ సేవకుడు 4గురున్నా 5గురున్నా 6గురున్నా సంఘం మీదే ఆధారపడి బ్రతుకుతుంటాడు. సంఘమే సర్వం అనుకుంటాడు. అది తప్పండి. వాక్యం అలా సెలవు ఇవ్వటం లేదు. మనము ఆత్మలో ఎగుచున్న ప్రకారముగా అన్ని విషయాల్లో ఏమవ్వాలి? ఎదగాలి. అన్ని విషయాలు అంటే భౌతికంగా ఎదగాలి, ఆర్థికంగా ఎదగాలి, ఆత్మ సంబంధంగా ఎదగాలి. సమాజంలో ఒక మంచి పేరుండాలి. సమాజంలో నీవు ఆర్థికంగా బలపడాలి. అంతేగాని దేవుణ్ణి నమ్ముకొని వాడు పేదోడుగా ఉన్నాడు, వాడిలాగే మనము కూడా ఏమైపోతాము? పేదోళ్ళమైపోతాం. అందుకే క్రీస్తుని నమ్మడానికి వెనకాడతారు. కానీ ఈరోజు ప్రపంచంలో మీరు చూడండి ప్రియమైన వాళ్ళరా, హైయెస్ట్ మిలీనియర్స్ ఎవరైనా ఉన్నారు అంటే వారు క్రిస్టియన్సే. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు వ్యాపారాలు చేసుకోవట్లేదా? ఉద్యోగాలు చేయట్లేదా? అంటే దేవుని సేవ చేయట్లేదా? గొప్ప గొప్ప పరిచర్యలు చేశారు. ఓకే, సంఘం చాలా పెద్దది, మేనేజ్ చేయడం కష్టమవుతుంది అనుకున్నప్పుడు సంఘం ద్వారా నేను పోషించబడగలను, నో ప్రాబ్లం అనుకుంటే తప్ప, లేకపోతే మాత్రం సంఘానికి మనం ఎలా ఉండకూడదు? భారముగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హలో, అటెన్షన్ ప్లీజ్. ఎప్పుడైతే ప్రియమైన వాళ్ళరా నీవు అన్ని విషయాల్లో ఎదుగుతావో, ఆత్మ సంబంధంగా శారీరకంగా నువ్వు అన్ని సంగతులు యందు అన్ని విషయాలు యందు ఎదుగుతావో, వాక్యము నీ యందు ఫుల్ఫిల్ అవుతుంది. ఇంకొక చిన్న విషయం చెప్తాను. అబ్రహాము వాగ్దానమునకు, ఏ వాగ్దానము? అబ్రహాము వాగ్దానమునకు వారసులు అవ్వడానికి మనం పిలువబడ్డాం. అబ్రహాముకి ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడు? 2 వాగ్దానాలు. ఎన్ని వాగ్దానాలు? 2 వాగ్దానాలు. ఒకటి ఆత్మ సంబంధమైన వాగ్దానము, రెండోది
భౌతిక సంబంధమైన వాగ్దానము. అబ్రహాము ఆత్మ సంబంధంగా విశ్వాసులకు తండ్రి అయ్యేంతలా ఎదిగాడు. అట్ ద సేమ్ టైం అబ్రహాము భౌతికంగా మహారాజులా అయ్యాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు అబ్రహాము యొక్క వాగ్దానమునకు వారసులు అవ్వడానికి మీరు వచ్చి ఉన్నారు అని మనకు రాయబడింది. ఇప్పుడు అబ్రహాము వారసత్వాన్ని మనం పుచ్చుకోవాలంటే అబ్రహాము వారసత్వంలో ఏమేమి ఉన్నాయి చెప్పండి? భౌతికమైనది, ఆత్మ సంబంధమైనది. పౌలు కోరుతున్నాడు, ఇదిగో నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. సౌఖ్యం అంటే ఏంటి చెప్పండి? సౌఖ్యం సౌఖ్యముగా ఉండడం అంటే అర్థం ఏంటి? బాగా డబ్బులు కూడా కలిగి ఉండి సమృద్ధిగా కలిగి ఉండడం సౌఖ్యం అంటాం. ఈ సౌఖ్యముగా ఉండాలని నేను కోరుతున్నాను. ఆత్మ సంబంధంగా బలంగా ఉండాలి, లౌకికంగా కూడా నువ్వు సౌఖ్యంగా ఉండాలి. ఈ రెండు విషయాల్లో నువ్వు అభివృద్ధి పొందాలని నేను ప్రార్థిస్తున్నాను. ఎందుకు గాయకి ఈ మాట చెబుతున్నాడు? ఈ విధంగా గాయ గురించి ప్రార్థిస్తున్నాడంటే, గాయకి డబ్బులు ఇస్తే దేవుని సంఘానికి ఇచ్చినట్లే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీకు అర్థమవుతుందా? అప్పుడప్పుడు చూడండి, కొంతమంది ఉంటారు, దేవుడు నాకు ఇది ఇస్తే దేవుని కోసం ఇచ్చేస్తాను నేను. ఒకనొక దినాన దేవునికి మందిరం కట్టడానికి దావీదు ఎంత ఇచ్చాడు చెప్పండి? దావీదు ఎంత ఇచ్చాడు చెప్పండి? ఎంత అని మాటలేదు, అంతా ఇచ్చేశాడు. ఎంత ఇచ్చాడు చెప్పాలి? ఎంత ఇచ్చాడు? అంతా ఇచ్చేశాడు. ఇప్పుడు చెప్పండి, దావీదుకు దేవుడు ఎంత ఇచ్చినా అదంతా ఎవరిది? దేవునిదే. అంతే కదండి? ఎవరికి ఇచ్చేస్తాడు? దేవునికి ఇచ్చేస్తాడు. దేవుని పనికి వాడేస్తాడు. కాబట్టి దేవుని పనికి వాడేవాడికి ఇస్తాడు దేవుడు, వాడని వాడికి కాదు. దేవుడి పనిలో ఖర్చు పెట్టేవాడికి ఇస్తాడు, ఖర్చు పెట్టని వాడికి కాదు. గాయ ఎలాంటి వాడు అంటే ఆ సంఘములో మర్యాద కలిగిన వాడు, ఆ సంఘములో ఏంటండి ఇతరులను ప్రేమించేటువంటి వాడు, సత్యమును బట్టి ఆ సంఘములో ఉన్నటువంటి వారిని ఆదరించేవాడు గాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాంటి లక్షణాలు కలిగిన వాడు కనుకనే ఆదరించడానికి ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి, మనం ఏం చేస్తాం? మొదటి రోజున రాగానే ఏ గుడ్లో మాంసం తెచ్చేసి ఏం చేస్తాం? టకాటక వండేస్తాం. రెండోసారి చేపలు తెచ్చి వండేస్తాం. మూడోసారి ఏం వండుతాం? మళ్ళీ మాంసం తెస్తారా? ఉదయం మాంసం తిన్నారు కదండి, సాయంకాలం కాయగూర వండినా అంటాం. మీరు ఏం తింటారు అదే వండి పెట్టండి అంటాడు. చుట్టాలు కూడా పాపం మొమ్మటానికి పోయి తర్వాత రోజు ఏం వండుతాం? మనం ఏం తింటే అదే, కొంచెం బియ్యం ఎక్కివేస్తాం, 2 దుంపలు ఎక్కివేస్తాం, అంతే, అయిపోయింది కూర. మొదటి చూపించినటువంటి ప్రేమను మనం చివరిలా చూపించాం. వాళ్ళు వెళ్ళేంత వరకు కూడా ఆ చింతాకుని ఏం చేస్తాం? మనము వండేడతాం. తెలుసు కదా చింతకాయ చెట్టు? మా చింతాకు చెట్టు గురించి మీకు తెలుసు కదా? ఆ చింత చెట్టు గురించి పెద్ద కథ ఉంది, స్టోరీ ఉంది, చాలాసార్లు చెప్పాను కూడా. ఆ చింతాకులో వండి పెడతాం, వండి పెట్టి అది తరగదు, వీడికి మాంసం వండడు. ఆ చెట్టు ఆకులు తరగవు, వీళ్ళకేమో నాన్ వెజ్ వండి పెట్టరు. అలా అయిపోద్ది జీవితం అంతా. కానీ ప్రేమైన వాళ్ళ గాయి స్థితి అలాంటిది కాదు. గాయి తనకున్నటువంటి స్థితిలోనే పరదేశులైన వారికి, సహోదరులైన వారికి తను ఎంత ప్రేమ చూపించాలో, ఎంత ఆతిథ్యము చేయాలో సమస్తాన్ని కూడా ఎరిగినవాడు. అందుకే గాయని గూర్చి మెచ్చుకుంటూ రాస్తున్నాడు ఈ ఉత్తరాన్ని. కిందకు వచ్చేసరికి అంటాడు, చూడండి ప్రియమైన వాళ్ళరా, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని. ఏడట సహోదరులు వచ్చి, ఎవరి సహోదరులు? ఆధ్యాత్మిక సహోదరులు. ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ పెట్టి పోషించాల్సిన అవసరం లేదు నువ్వు. కానీ దేవుని పేరట వచ్చిన వాడు బయట నుండి వచ్చినా సరే నువ్వేం చేయాలి? వానికి ఆతిథ్యం చేయాలి. సహోదరులు అంటే ఏంటి చెప్పండి? వాక్యానుసారంగా, వాక్య ప్రకారంగా సహోదరులు ఎవరు చెప్పండి? ఏమ్మా? క్రీస్తులో ఉన్నవారు, క్రీస్తుని నమ్మినవారు, క్రీస్తు కొరకు బ్రతుకుతున్నవారు, క్రీస్తు మాటను తీసుకొని వచ్చిన వారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారు ఏమై ఉన్నారండి? సహోదరులై ఉన్నారు. అలాంటి సహోదరులు, ఆత్మీయ సహోదరులు, ఆత్మ సంబంధమైనటువంటి క్రీస్తు విశ్వాసులు ఎవరైతే ఉన్నారో అలాంటి వారి విషయంలో గాయి చేసినటువంటి మేలును బట్టి వారొచ్చట సంఘములో, వారి సంఘాలలోనట సాక్ష్యం చెబుతుంటే ఆ సాక్ష్యాన్ని విని యోహాను గారట బహుగా సంతోషించారట. అంటున్నాడు చూడండి, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము ఏముంది చెప్పండి?
మీరందరూ కూడా వాక్యానుసారంగా జీవిస్తున్నారు. గాయి నువ్వు వాక్యానుసారంగా జీవిస్తున్నావు, నీ కుమారులు, నీ పిల్లలు, నీ కుటుంబము, నీ సంఘము, నీకు అప్పగింపబడిన సంఘము కూడా వాక్యానుసారంగా జీవిస్తున్నారని వినడం కంటే నాకేం కావాలి అంటే, ఒక వ్యక్తి యొక్క క్రియలు 2000 సంవత్సరాల తర్వాత కూడా ఏం చేయబడుతున్నాయి? కొనియాడబడుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకో చాలా డల్గా ఉన్నారు అందరూ, హుషారు లేదు. పాట పాడదామా? మరి చెప్పండి, పాడుకుని కూర్చుందాం సరిగ్గా 12 అయ్యేంత వరకును, అలాగే హుషారు వస్తుందేమో. గాయి అనబడినటువంటి వ్యక్తి చేస్తున్నటువంటి పనిని అదే సంఘము కూడా అతన్ని పాటిస్తూ ఉంది. అలా వారిని అందరినీ కూడా నా పిల్లలు అంటున్నాడు. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకునుట, మరి వినటము, నడుచుకుంటున్నారని నేను వినడం కంటే ఎక్కువైన సంతోషం మరొకటి నాకేమీ కూడా. అంటే చెప్పిన మాట ప్రకారం మీరు సత్యమును బట్టి ప్రేమిస్తున్నారు, సత్యమును బట్టి ఆతిథ్యం ఇస్తున్నారు. కానీ మన ఆతిథ్యాలు ఎలా ఉంటాయంటే, రక్త సంబంధికులు అయితే ఒకలా చూస్తాం, అత్తవారింటి వాళ్ళు అయితే ఒకలా చూస్తాం, తల్లిదండ్రుల ఇంటి వాళ్ళు అయితే ఒకలా చూస్తాం, బయట వారైతే ఒకలా చూస్తాం, మన శత్రువులు అయితే ఒకలా చూస్తాం. అంటే మనకిష్టం, మనకి కిట్టని వాళ్ళు అయితే ఒకలా చూస్తాం, మనకు కిట్టిన వాళ్ళు అయితే, భర్తకు నచ్చిన వారిని ఒకలా చూస్తాం, నీకు నచ్చిన వారిని, భార్యకు నచ్చిన వారిని భార్య ఇంకోలా చూస్తుంది. అలా ఉండకూడదు. సత్యమును బట్టి ఏం చేయాలట? సత్క్రియ చేయాలి, సత్యమును బట్టి నడుచుకోవాలి. 5వ వచనం అంటాడు చూడండి, ప్రియుడా వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారిని నీవు చేసినదల్లా, ఉన్నవారికి నువ్వు చేసినదల్లా విశ్వాసికి తగినట్లుగా చేయుచున్నావు. వారు ఏ దేశస్తులు? వారు ఎవరు చెప్పాలి? వారు ఎవరు? పరదేశులు. పరదేశులు అంటే మీ ఊరోళ్ళు కాదు, ఏదో ఊరు నుంచి వచ్చారు, ఏదో పక్క ఊరు నుంచి వచ్చారు, ఇంకొక దూరం నుంచి వచ్చారు. వారు పరదేశులుగా వచ్చినప్పటికీ వారు క్రీస్తు ప్రేమను బట్టి వచ్చి ఉన్నారు. కనుక అంటే వచ్చినటువంటి వారిని నువ్వు ఎలా చూసావు? విశ్వాసికి తగినట్లుగా నీవు చూసావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాడు సంఘాల్లో ఎలా ఉండేదంటే, ఈ ఉత్తరాలు అపోస్తలుల దగ్గర నుంచి ప్రతి సంఘానికి ఉత్తరాలు వెళ్తూ ఉండేవి. ఈ వెళుతున్నటువంటి ఉత్తరాలను ఏం చేయాలంటే, ఒక సంఘం దగ్గర నుంచి మరొక సంఘానికి ఏం చేయాలి? దాన్ని పంపించాలి. అలా పంపించేటప్పుడు అయితే ఈ సంఘంలో నుంచైనా ఒకరు తీసుకుని వెళ్ళాలి, లేదా అవతల సంఘాలలో నుంచైనా మరికొందరు వచ్చి దీనిని తీసుకొని వెళ్ళాలి. ఇలా ఒకరికొకరు పరస్పరం ఆ ఉత్తరాలను ఏం చేసుకునేవారంటే ట్రాన్స్ఫర్ చేసుకునేవాళ్ళండి. పౌలు గారు రాసినవి కానివ్వండి, అపోస్తలులు రాసినవి కానివ్వండి, ఈ ఉత్తరాలన్నిటిని కూడా వాళ్ళు ఒకరికొకరు ట్రాన్స్ఫర్ చేసుకునేవారు. అలా ట్రాన్స్ఫర్ చేసుకోవడం వలన సంఘానికి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా అందేది ప్రియమైన వారలారా. కానీ ఈ యొక్క పరిస్థితికి వచ్చేసరికి 95వ సంవత్సరానికి వచ్చేసరికి సంఘం మహాశ్రమల్లో ఉంది. యూదుల మహాశ్రమల్లో ఉన్నారు, యూదుల మహా కష్టాల్లో ఉన్నారు. అలాంటి కష్ట పరిస్థితుల్లో కూడా గాయి నీవు చూపించినటువంటి ప్రేమ, విశ్వాసికి తగినటువంటి ప్రేమ నువ్వు చూపించావని నేను నమ్ముతున్నాను. వారు నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. వారు నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట సాక్ష్యం ఇచ్చారు. వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తం బయలుదేరి గనుక దేవునికి తగినట్లుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును. ఎవరైతే వచ్చారో నీ దగ్గరికి, వారు అన్యజనుల దగ్గరికి వెళ్ళట్లా. ఎందుకంటే వారు తీసుకొని వచ్చింది దేన్ని తీసుకొని వచ్చారు? యేసు నామమును తీసుకొని వచ్చారట. ఏం తీసుకొని వచ్చారట? యేసుక్రీస్తు వారి నామమును తీసుకొని వచ్చారట. యేసుక్రీస్తు నామమును తీసుకొని వచ్చిన వారిని ఎవరు చేరదీయాలి చెప్పండి? అదే యేసునామములో ఉన్నవారు చేరదీయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదే యేసునామములో రక్షణ పొందిన వారు చేరదీయాలి. అలా చేరదీశారు. కనుకనే చేరదీసినటువంటి వారు వారి సంఘాల్లో చెబుతున్నారంటే, మేము అన్యుల దగ్గరికి వెళ్ళవలేదండి, పనాలు ఊరికి వెళ్ళాము. ఆ ఊరిలో క్రైస్తవులు ఎంత మంచి వాళ్ళంటే ఎవరు వచ్చినా సరే రండి, మా ఇంటికి రండి, మా ఇంటికి రండి అని ప్రేమతో ఆహ్వానించేవారు, భోజనం పెట్టి సాగనంపేవారు, మా గురించి ప్రార్థించేవారు, ఆత్మీయంగా ఉండి పరిచర్య చేసేవారు, ఉపచారం చేసేవారు, ఉపకారం చేసేవారని గొప్పగా చెప్పుకునే పరిస్థితి ఉండాలి మన గురించి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాంటి వాడవు నువ్వు అని 7వ వచనం అంటాడు. వారు అన్యుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామం నిమిత్తం బయలుదేరుతారు కనుక దేవునికి తగినట్లుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండదు. 8 మనము సత్యమునకు సహాయకులమగునట్టు అట్టి వారికి ఉపకారము చేయబద్దులమై ఉన్నాము. మనము ఆ ఇతరులకు, మన సహోదరులైన వారికి సహాయం చేస్తే ఎవరికి సహాయం చేస్తున్నామట? సత్యానికి సహాయం చేస్తున్నామట. దేవునికి స్తోత్రం. అంటే వారు తీసుకొని వచ్చారు వాక్యాన్ని తీసుకొని వచ్చినారు. నువ్వు సహాయపడితే ఈ వాక్యం మరికొంతమంది దగ్గరికి వెళుతుంది. ఇప్పుడు కొంతమంది దైవజనులు ఉన్నారనుకోండి,
అంటే వాళ్ళకి సంఘాలు ఉండవు, ఏమీ ఉండవు. లేకపోయినప్పటికీ కూడా వారు కొంతమంది ద్వారా పోషింపబడుతూ ఉంటారు, కొంతమంది వారిని పోషిస్తూ ఉంటారు, కొంతమంది వారి కానుకలు పంపించి వారి సువార్తను వారు ఏం చేస్తుంటారండి, ప్రోత్సహిస్తూ ఉంటారు. అంటే వారు ఏం చేశారు చెప్పండి, అక్కడ పంపించేవారు ఏం చేశారండి, సత్యమునకు సహాయము చేశారట. దేనికి సహాయం చేశారు? హలో, మనం ఏమనుకుంటాం, పాస్టర్కి సహాయం చేస్తున్నాం అనుకుంటాం. తప్పు. మనం ఏమనుకోవాలట, నేను సత్యానికి సహాయము చేశాను అంటున్నాడు అని ఆ విషయాన్ని అక్కడ క్లోజ్ చేస్తున్నాడు. ఉపకారము చేయబద్దులమై ఉన్నాము. ఇక 9వ వచనానికి వచ్చేసరికి రెండవ సంఘటన గురించి మాట్లాడుతున్నాం. మొదటి సంఘటన గాయి యొక్క మరి పరిచర్య, గాయి చేసినటువంటి పనులు, గాయి యొక్క మంచితనం, గాయి యొక్క విశ్వాసం, సత్యమును కూర్చున్నటువంటి ప్రేమను గాయి జీవితంలో ఆయన నెరవేరుస్తున్నటువంటి మాటలను ఆయన చెప్పి ఉన్నాడు. ఇక రెండవ దాన్ని మనం చూస్తే, నేను సంఘమునకు ఒక సంగతి రాసి తిని. ఏంటది? అయితే వారిలో ప్రధానత్వమును కోరుచున్న దయోత్రెఫే మమ్మను అంగీకరించుటలేదు. ప్రధానత్వం అంటే సంఘంలో ఒకడున్నాడు, దయోత్రెఫే అనేటువంటి వ్యక్తి ఒకడున్నాడు. అతడు ఏం కోరుకుంటున్నాడట? ప్రధానత్వం అంటే సంఘంలో నేనే పాస్టర్ని, సంఘంలో నేనే పెద్దని, నా మాట అందరూ వినాలని ప్రధానత్వాన్ని కోరుకుంటున్నాడట. ప్రధానత్వాన్ని కోరుకుంటున్నవాడు ఎవరిని అంగీకరించాలి? క్రీస్తుని అంగీకరించాలి, క్రీస్తు పంపినటువంటి అపోస్తలులను కూడా అంగీకరించాలి. అంటే గాయి, అలాగే ఈ రెండవ వ్యక్తి అయినటువంటి దియోత్రెఫే అనేటువంటి ఈ వ్యక్తి, వీళ్ళిద్దరికి మధ్య ఉన్నటువంటి తేడాను చూడండి. గాయి పరిశుద్ధులను అంగీకరించాడు, సహోదరులను అంగీకరించాడు, అపోస్తలను అంగీకరించాడు, పౌలును అంగీకరిస్తున్నాడు, క్రీస్తుని అంగీకరిస్తున్నాడు. కానీ ఈ వ్యక్తి క్రీస్తుని అంగీకరించాడు, కానీ అపోస్తలను అంగీకరించట్లేదు. సంఘములో ఉన్న వారిని కూడా ఏం చేయట్లేదట, అతను అంగీకరించటం లేదట. అంటే నువ్వు సంఘంలో ఉన్నావు అంటే, సంఘ సభ్యుడు అంటే, నువ్వు సంఘంలో ఉన్న వారిని అందరినీ కూడా ఏం చేయాలి? అంగీకరించాలి, ప్రేమించాలి. పణాల వారు ఉండకూడదు, పణాల వాళ్ళు ఉండకూడదు, పణాల వాళ్ళు సంఘం నుంచి పోవాలి, పణాల వారు రాకూడదు అనేటువంటి మాట నీ నోట ఏమవ్వకూడదు, రాకూడదు. అలా వస్తే నువ్వు సత్యమును అనుసరించి నడుచుకోవటం లేదు అంటుంది వాక్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే వ్యక్తులు సంఘములో ఉన్న వారిని బయటకు పొమ్మనడానికి అధికారము ఉండదు. ప్రియమైన వారలారా, ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట చూడండి. వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు వదరుచు అది చాలదన్నట్లు సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనసు కలిగిన వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని ఏం చేస్తున్నాడు అంటే, ఎవరైనా సహోదరులు ఉన్నారని కూడా సహోదరులను చేర్చుకుంటారు. ఊరికాని ఊరు ఎందుకు సహోదరులు చేర్చుకోరండి? ఎక్కడికి వెళ్ళిన యూదులకు ప్రశాంతత ఉండేది కాదు, ఎక్కడికి వెళ్ళిన యూదుల్ని శాంతంగా బ్రతకనిచ్చేవారు కాదు. ప్రతి చోట కూడా యూదుల్ని హింసిస్తూనే ఉండేవారు. అలా వారు ఏం చేసేవారంటే, ఈ ఊర్లోకి వస్తే ఈ ఊర్లోంచి వెళ్ళగొడితే ఇంకో ఊరు వెళ్ళేవారు. ఆ ఊర్లోకి వెళ్ళినప్పుడు ఆ ఊర్లో ఎవరున్నారు? సహోదరులైన వారు ఉన్నారు. ఆ సహోదరులైన వారు వీరిని ఏం చేయాలి? చేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పటికే స్థిరపడినటువంటి వారిని, మరి స్థిరపడినటువంటి వారు వచ్చిన వారిని ఏం చేయాలండి? చేర్చుకునే మనసు ఉండాలి. కానీ ఇతడు ఏం చేస్తున్నాడట చెప్పాలి. దియోత్రెఫే ఏం చేస్తున్నాడు? అతడు చేర్చుకోవటం లేదట, చేర్చుకునే వారిని కూడా ఏం చేస్తున్నాడట? ఆటంకపరుస్తున్నాడట. తప్పు కదండి ఇది. అమ్మ తిననివ్వదట, పెట్టదట, అడుక్కు తిన్నవదట. అంటే అమ్మ పెట్టదు, అడుక్కొని కూడా తిన్నవదు. అంటే వీడు పెట్టడు, పెట్టేవారిని కూడా ఏం చేయట్లేదు. దాని ద్వారా సంఘంలో ఉండేటువంటి అనేకులు సంఘంలో నుంచి ఏమైపోతున్నారు? వెళ్ళిపోతున్నారు. ఇదిగో అతనిని గూర్చి, అలా మనసు కలిగినటువంటి వారిని కూడా ఆటంకపరుస్తున్నటువంటి అతను గూర్చి, అతడు చేయించు వచ్చినటువంటి క్రియలను గూర్చి నేను వచ్చినప్పుడు ఏం చేస్తాను? వాడి పని చెప్తాను. వాడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు, వాడు ఎందుకు ఇలా చేస్తున్నాడు, వాడు ఎందుకు ఇలా నడుచుకుంటున్నాడు, వాడి పని చెప్తాను నేను వచ్చిన తర్వాత. గాయి, నువ్వు కంగారు పడకు, నేను వచ్చాక వాడి సంగతి చూసుకుంటాను, జాగ్రత్తగా నువ్వు వాడితో ఉండు అని, జాగ్రత్తగా వాడిని మేనేజ్ చేయని సంఘానికి మరియు ప్రేమైన వాళ్ళ గాయకుని, పెద్ద అయినటువంటి గాయకుని చెబుతున్నాడు. అంటే సంఘంలో చాలామంది ఉంటారు. అక్కడ చూడండి, యోహాను గారు ఎంత చెడ్డోడైనా సరే అతను సంఘంలోంచి పంపించి అని అనట్లా. ఏమనట్లేదు? సంఘంలోంచి తీసేయండి వాడిని బయటికి, నేను నిన్ను తీసేస్తున్నానని బయట పంపట్లా. చెడ్డోడే. ఆఖరికి అపోస్తలు కట్టినటువంటి సంఘంలో, అపోస్తలు స్థాపించినటువంటి పరిచర్యలో ఒక వ్యక్తి అయ్యుండి అపోస్తలని ఒప్పుకోకపోతే ఏం చేస్తారు చెప్పండి? మనం ఒకరిని ఒప్పుకోలేదనుకోండి, వారు మళ్ళీ ఏం చేస్తారు? సంఘం నాది పో అంటారు. అన్నారా? అనేశారు. అంటే
ఒప్పుకొనకపోతే పొమ్మంటారు. కానీ వాక్యం అంటుంది వారిని నువ్వు భరించు కొంతకాలం, నేను వచ్చిన తర్వాత వాడి క్రియలను నేను బట్టబయలు చేస్తాను. వాడు వాక్యానుసారమైనటువంటి జీవితం జీవించక అనేకులను చెదరగొట్టేటువంటి పనిలో ఉన్నాడు కనుక వాడికి బుద్ధి వచ్చేటట్లుగా నేను చేస్తానని నేను వచ్చేంత వరకు ఓపికగా ఉండమంటున్నాడు. తర్వాత అంటున్నాడు, ప్రియుడా చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుణ్ణి చూచినవాడు కాడు. ప్రేమైన వారలరా, ఏ కార్యం చేసిన ప్రకారం వాడు మంచోడట ఏంటి? మంచిని చూసి మంచి కార్యము చేసిన వాడు, మంచికి సంబంధించినటువంటి కార్యాలు చేసేవారు, మంచి పనులను చేసేవారు. చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకో. చెడ్డ కార్యాలు చేయడానికి ప్రత్యేకంగా తర్పీదు అవసరంలా. ఏం చెప్పకపోతే ఆటోమేటిక్గా చెడే వస్తుంది. ఏమి చెప్పకపోతే ఆటోమేటిక్గా ఏమొస్తుందండి? చెడ వస్తుంది. కానీ చెబితేనే కానీ వచ్చేది కాదు మంచి. కాబట్టి మనం తెలియచేయాలి. ప్రేమైన వారలారా, మంచి అనేది నువ్వు చెప్పకపోతే అసత్యం ముందు వెళుతుంటే సత్యం అనేది వెనక కుంటుకుంటూ నడుస్తుందట. ఎలా నడుస్తుందట? అసత్యం ముందుకు వెళుతూ ఉంటే సత్యం వెనకాల సత్యం కుంటుకుంటూ నడుస్తుందట. అంటే నువ్వు సత్యాన్ని ఏం చేయాలి? ముందుగా చెప్పాలి, లేకపోతే అసత్యం మల్లుకుపోతుంది. ప్రియుడా, ఇదిగో చెడ్డ కార్యములను కాక మంచి కార్యములను అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు ఎలాంటి వాడండి? దేవునికి సంబంధం లేనివాడు ఏం చేస్తాడు? కీడు చేస్తాడు. అలాంటి వాడు దేవుణ్ణి చూడని వాడు. అంటే వాడు కీడు చేస్తున్నాను అనుకుంటున్నాడు కానీ సహోదరులో ఎవరిని చూడట్లేదు, వాడు దేవుణ్ణి చూడలేకపోతున్నాడు. ఒక సహోదరుని మీద, ఒక సహోదరి మీద నువ్వు ద్వేషాన్ని నింపుకున్నావంటే నువ్వు ఆ సహోదరునిలో ఎవరిని చూడట్లేదు? చెప్పాలి, ఎవరిని చూడట్లేదు? దేవుణ్ణి చూడలేకపోతున్నావు. ఒక సహోదరి మీద లేదా ఒక సహోదరుడి మీద నీకు ఒకవేళ ద్వేషం కలుగుతుంటే, అసూయ కలుగుతుంటే, అసహ్యం కలుగుతూ ఉంటే నీవు ఆ సహోదరునిలో ఏం చూడలేకపోతున్నావు? యేసును చూడలేకపోతున్నావు. క్రీస్తును చూడలేకపోతే ప్రేమైన వారలరా, నువ్వు క్రైస్తవుడిగా ఉండే ప్రయోజనం ఏమీ కూడా లేదు. ఎందుకంటే ఒక మాట అంటాడు, కనిపించే సహోదరుని ప్రేమించిన వాడు కనబడని దేవుని ఎలాగూ ప్రేమించగలడు. యోహాను రాసినటువంటి పత్రికలన్నింటిలోనూ కూడా ఒకే సందర్భం ఉంటుంది. సహోదరుని ప్రేమించు, సహోదరుని ప్రేమించు, సహోదరుని ప్రేమించు. అలా ప్రేమిస్తే నువ్వు ఎవరిని ప్రేమించినట్లు? దేవుని ప్రేమించినట్లు. నీవు సహోదరుని ప్రేమించకపోతే నీవు దేవుని ప్రేమించిన వాడవు, దేవుని చూచిన వాడవు కాదు అంటున్నాడు. అంత మాత్రమే కాదు, దేమేత్రియు అందరి వలనను సత్యమును అనుసరించి మంచి సాక్ష్యం పొందినవాడు. దేమేత్రి అనబడినటువంటి వ్యక్తిని మీరు చూడండి ప్రియమైన వారలారా. ఈ దేమేత్రి కూడా అందరి వలన సాక్ష్యం పొందినటువంటి, మంచి సాక్ష్యం పొందినటువంటి వ్యక్తి అండి. దేమేత్రి అనేటువంటి కంసాలు వాడు ఒకడు ఉంటాడు. ఎక్కడండి? అపొస్తలుల కార్యములో అండి. ఆ కంసాల అయినో మరి లేదా వేరొక దేమేత్రో మనకు తెలియదు, కానీ అర్తిమీదేవికి వెండిగుళ్ళు చేసేవాడు అతనో లేదంటే వేరొకరో తెలియదు. పౌలు గారు పట్టణానికి వెళ్ళి అక్కడ ఎఫెసులో ప్రకటించినప్పుడు అర్తిమీదేవి మహాదేవిని ప్రకటన చేసి వారి బట్టలు చింపుకున్నటువంటి వ్యక్తి ఒకళ్ళు అతడే కావచ్చేమో. పౌలు బోధల ద్వారా మార్పు చెందినటువంటి వ్యక్తి ఇతడే కావచ్చేమో, లేదంటే అదే పేరు కలిగినటువంటి వేరొక వ్యక్తి కూడా కావచ్చు. అతడు కూడా ఎలాంటి కార్యాలు చేస్తున్నాడట? మంచి కార్యాలు, సత్యము వలన మంచి సాక్ష్యం పొందినవాడు. మేము కూడా అతని సాక్ష్యమును అతని గూర్చి అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము, మా సాక్ష్యము సత్యమైనదని. ఇదిగో దేమేత్రి గురించి, గాయని గురించి మాట్లాడుతున్నట్లుగా ప్రియమైన వారలరా, మరి దియోత్రెఫే గురించి మాత్రం పౌలు మాట్లాడటం లేదు. అంటే సంఘంలో రెండు రకాలైనటువంటి మనస్తత్వాలు కలిగిన వారు ఉన్నారు. ఒకరు స్పీడ్గా పరిగెడుతున్నారు దేవునిలో ముందుకి గాయి, ఇంకొక వ్యక్తి పరిగెడుతున్న వారిని వెనక్కి లాగుతూ ఉన్నాడు, అవిశ్వాసంగా ఉన్నాడు. అతడు మీ అందరికీ తెలుసు, దియోత్రెఫే. ఇంకొక వ్యక్తిని మనం చూస్తాం, సంఘంలో సభ్యుడిగా సత్యమును అనుసరించి నడుచుకుంటున్నటువంటి వ్యక్తిగా మనము మరొక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాము. అతని పేరే దేమేత్రి. ఈ దేమేత్రి అనేటువంటి వ్యక్తి కూడా మంచి సాక్ష్యం పొందినవాడు. ఈ ముగ్గురు వ్యక్తులను మనం గమనిస్తూ ఉన్నాం ప్రియమైన వారలారా. అనేక సంగతులు మీకు రాయాలని నేను అనుకున్నాను, రాయవలసి ఉన్నది, కానీ సిరాతో రాయడం ఇష్టం లేదు. ఉత్తరం రాసేటప్పుడు ఏంతో రాస్తారు? సిరాతో, పెన్నులు లేవు అప్పుడు. ఏందో రాసేవారండి? సిరాతో. అంటే సిరాలో ముంచి అక్షరాలు రాయాలి, పెద్ద పెద్ద అక్షరాలు వచ్చేసేవి ఏంటి. చిన్నప్పుడు పాలీ పెన్నులని ఉండేవి. దానికి ముందు పెన్నులు లేని కాలంలో ఎలా రాసేవారంటే అలాగే రాసేవారు. ఆ పాలీ పెన్నుల్లో ఇంకు నింపుకోవడమే, ఇంకు బాటిల్ పక్కన పెట్టుకోవడం, పిల్లలతో వేసుకోవడమే, దాన్ని మళ్ళీ నింపడం, మళ్ళీ రాయడం, మళ్ళీ దాన్ని ఎండబెట్టాలి, లేకపోతే మొత్తం అంటికిపోద్ది. తర్వాత ఇప్పుడు బాల్ పెన్స్ వచ్చాయి, జెల్ పెన్స్ వచ్చాయి.
వీటితో మనం నీట్గా శుభ్రంగా రాసేసుకుంటున్నాం. కానీ ఒకప్పుడు ఆ పరిస్థితి లేదు. అంటున్నాడు, నేను సిరాతో వ్రాయవలసినటువంటి అనేక సంగతులు ఉన్నాయి, కానీ సిరాతో కలముతో నీకు రాయ నాకు ఇష్టము లేదు. శీఘ్రముగా నిన్ను చూడనపేక్షించుచున్నాను, నిరీక్షించుచున్నాను. అప్పుడు ముఖాముఖిగా మాట్లాడుకుందాము. చాలా త్వరగానే వచ్చి మీతో నేను మాట్లాడాలనుకుంటున్నాను. చాలా త్వరగానే వచ్చి మిమ్మల్ని కలుసుకోవాలనుకుంటున్నాను. ఇంకా అనేక సంగతులు నీకు చెప్పి నిన్ను బలపరచాలి. ఎందుకంటే యోహాను గారి జీవితం అప్పటికే అయిపోయిందండి. 90 సంవత్సరాలు దాటేసింది. అప్పటికే సెంచరీకి దగ్గరలో ఉన్నారు యోహాను గారు. ఇంకా యోహాను గారు కాదు, ఇప్పుడు సంఘాన్ని నడిపిస్తున్నటువంటి నాయకులను ఆయన బలపరచవలసి ఉన్నది. ప్రేమైన వాళ్ళరా, క్రీస్తు రాయబారిగా మరి ఆ శిక్షణ అనుభవిస్తున్నటువంటి యోహాను గారు తన జీవితంలో ప్రేమైన వాళ్ళరా ఎన్నో ఉత్తరాలు రాశారు. ఇంచుమించుగా ప్రకటన గ్రంథంతో పాటుగా 5 పుస్తకాలను రాశారండి ఆయన. ఇంకా రాయబడినవి ఎన్నో ఉండొచ్చు. ఎందుకంటే సంఘము వాళ్ళు ఆయనకు ఉత్తరాలు పంపడం, సంఘానికి ఈయన ఉత్తరాలు రాయడం, ఇంకా చాలా పత్రికలు మిస్ అయ్యాయి. అలా కమ్యూనికేట్ చేసేవాడండి. ప్రతి సంఘముతో కూడా ఆయన మాట్లాడేవాడు. ఎన్ని సంవత్సరాలండి, 10ల సంఖ్యలో ఇంచుమించుగా ఆయన వృద్ధాప్యం అంతా కూడా జైల్లోనే గడిపాడండి. మరి సంఘాల పరిస్థితి ఏంటి అండి? ప్రతి సంఘానికి ఆయన ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడు. ప్రతి సంఘానికి ఆయన హెచ్చరికలు రాస్తూనే ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చక్కదిద్దడానికి కావలసిన మాటలు చెబుతూనే ఉన్నాడు. కానీ మాట విన్నవాడు ఎవడైనా సంఘంలో ఉంటే అపోస్తలుడైనటువంటి యోహాను గారు అంట, నేనే వచ్చి వాడి సంగతి ఏదో చూస్తాను, అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. సిరాతో కాదు రాయడము, ఇదిగో నేనే ముఖాముఖిగా వచ్చి మీకు అనేకమైనటువంటి సంగతులను నేర్పించాలనుకుంటున్నాను. కిందకెళ్ళేసరికి అంటాడు, అప్పుడు ముఖాముఖిగా మాట్లాడుకున్నాము, నీకు సమాధానము కలుగును గాక. మన స్నేహితులు నీకు వందనములు చెప్పుచున్నారు. నీ యొద్దనున్న స్నేహితులకును పేరు పేరు వరుసను వందనములు చెప్పుము. చూడండి, ఒకరికొకరు అక్కడ ఉన్నవారు వందనాలు చూపుతున్నారు. మీ అందరూ కూడా మరి వారికి కూడా వందనాలు చెప్పండి అని ఒకరికొకరు ఏం చేసుకుంటున్నారండి? వందనములు తెలియజేసుకుంటున్నారు. సహోదరులారా, మనము కూడా ఇదిగో ఈ గాయి వలెను దేమేత్రి వలెను సత్యమును అనుసరించి సత్క్రియలు చేసేవారుగా మనం ఉండాలి. ఎందుకంటే సంఘంలో ఉన్నటువంటి లోపాలు ఇవి. ఒకటి, సత్యమును అనుసరించి నడుచుకోకపోవడం. రెండవది, సహోదర ప్రేమ లేకపోవడం. ప్రేమైన వారలారా, సహోదర ప్రేమ లేకపోతే అది మహాపాపం అండి. అది మహాపాపము. దేవుణ్ణి నువ్వు చూడలేవు. ఎవరు చూస్తారండి దేవుణ్ణి? చెప్పాలి. దేవుణ్ణి చూసేవారెవరు? అయ్యా, దేవుణ్ణి చూసేవారెవరు? మత్తయి సువార్త 5వ అధ్యాయం తీయండి. మర్చిపోతే ఎలా మీరు? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు ఎవరిని చూస్తారట? దేవుణ్ణి చూసేదరు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, దేవుణ్ణి చూస్తారు. ఎక్కడ చూస్తారు చెప్పండి? పరలోకంలో చూస్తారా? కల్లో దర్శనాల్లో చూస్తారా? హృదయ శుద్ధి ఉన్నవాడు సహోదరుల్లో ఎవరిని చూడాలి? అర్థమైంది పాయింట్ ఇప్పుడు? హృదయ శుద్ధి కలిగిన వారు సహోదరులో ఎవరిని కనబడాలి? నీ సహోదరులో నీకు ఎవరు కనబడాలి? దేవుడు కనబడాలి. అంటే నీ హృదయం శుద్ధి లేకపోతే నీకు ఎవరు కనబడతారు? అవతల వ్యక్తి ఎలా కనబడతారు చెప్పండి? శత్రువులా కనబడతారు. అవతల వ్యక్తి నీకు మరి విరోధులా కనబడతారు. కానీ ఎప్పుడైతే నీ హృదయం శుద్ధిగా ఉంటుందో, నీ మనసు శుద్ధిగా ఉంటుందో, అవతల వ్యక్తిలో నీవు దేవుణ్ణి చూస్తావు అంటుంది వాక్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దాని కంటిన్యూషనే 3వ పత్రికలు చెప్పాడు. ఇందాక చదువుకున్నాం కదా. వాడు ఎవరిని చూడలేడు? దేవుణ్ణి చూడలేడు అన్నాడు. అంటే దేవుణ్ణి చూడమంటే ఎవడో కీడు చేసినవాడు, మేలు చేసినవాడు కాదు, కీడు చేసినవాడు దేవుణ్ణి చూడలేడు. దేవుణ్ణి చూడకపోతే ప్రియమైన వారలారా, నీ హృదయం శుద్ధి లేనట్లే. నువ్వు నీ సహోదరుని మరి హృదయపూర్వకంగా నువ్వు చూడగలుగుతున్నావు, దేవుణ్ణి అతనిలో చూడగలుగుతున్నావు అంటే ఎందుకే అంటాడు? నీ సహోదరుని ద్వేషించకు, నీ సహోదరుని ద్రోహి అనకు. అలా అంటే నువ్వు నరహత్య చేసిన దానితో సమానం అంటున్నాడు. ఎందుకంటే నీలోను అతనిలోను ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు అనుకుంటున్నావు నేను నా సహోదరుని తిడుతున్నాను అనుకుంటున్నావు, నేను నా సహోదరుని తిడుతున్నాను అనుకుంటున్నావు. కానీ నీ సహోదరుడిలోను నీ సహోదరిలోను ఉన్నది ఎవరు చెప్పండి? దేవుని ఆత్మ. ఆ దేవుని ఆత్మను దుఃఖపరుస్తున్నావు కనుక, ఎందుకు దుఃఖపరిచావంటే నీ హృదయం శుద్ధిగా లేదు. నీ హృదయాన్ని శుద్ధి చేసుకొని నీ సహోదరుల్లో నువ్వు సహోదర ప్రేమ చూపించి ఆతిథ్యం చేయ మరవకుండా నీవు జాగ్రత్తగా దేవుని సన్నిధిలో నడుచుకోగలిగితే ప్రియమైన వారలారా, ఆ దేవుడు నిత్యము కూడా మనకు తోడుగా ఉండి సదాకాలం మనల్ని కాపాడుతాడు. దేవుడు అట్టి కృపాధన్యత సంఘమునకును మరి ఈ మాటలు వింటున్నటువంటి వారందరికీ దయచేయునుగాక. ఆమేన్. రికార్డ్ ఆపరా. కళ్ళు మూసుకోనండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు